హలో ఫ్రెండ్స్, ఇక్కడ నంబర్ సిరీస్‌కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ ఇవ్వబడింది. ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది రీజనింగ్ కాన్సెప్ట్, ఈజీ కాన్సెప్ట్, స్కోరింగ్ కాన్సెప్ట్. చిన్న లాజిక్‌ని యూజ్ చేసి మనం మిస్ అయిన నంబర్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన క్వెషన్‌ని పూర్తిగా రాసుకోవాలి. క్వెషన్‌ని మనం బాగా అబ్జర్వేషన్ చేస్తే డిక్రీజింగ్ సిరీస్‌లో ఉంది. అంటే మనం డివిజన్ చేయాలి. ఇంక్రీజింగ్ సిరీస్‌లో వస్తే మాత్రం మల్టిప్లికేషన్ చేయాలి. ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఇది డిక్రీజింగ్ సిరీస్ కాబట్టి మనం ఖచ్చితంగా డివిజన్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ 999 ఉంది కదా, ఇక్కడ నెక్స్ట్ నంబర్ 1000 రావాలి. 999కి ఏం చేస్తే మనకు 1000 వస్తుందో చిన్న లాజిక్ యూజ్ చేద్దాం. డివిజన్ యూజ్ చేయాలి కదా, సో మనం 999కి 1 యాడ్ చేస్తే 1000 వచ్చింది. డివిజన్ కూడా యూజ్ చేయాలి కాబట్టి 1000కి డివైడెడ్ బై 1 చేయాలి. డివైడెడ్ బై 1 చేస్తే 1000 వచ్చింది. మనకు ఒక స్టెప్ వచ్చేసింది. నెక్స్ట్ 1000 తీసుకుంటే మనకు థర్డ్ నెంబర్ 501 రావాలి. ఇక్కడ 2 యాడ్ చేస్తున్నాను. 1002 వచ్చింది. డివైడెడ్ బై 2 చేసుకోవాలి. క్యాన్సిలైజేషన్ చేస్తే 501 వస్తుంది. థర్డ్ నెంబర్ కూడా కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ 1 యాడ్ చేశాను, 2 యాడ్ చేశాను. 1తోని 2తోని డివైడ్ చేశాను. ఇప్పుడు మన చిన్న లాజిక్ అర్థమైంది కదా. 501 తీసుకొని 1 2 యాడ్ చేశాం కదా, నెక్స్ట్ నెంబర్ 3 యాడ్ చేశాను. ఇక్కడ 504 వచ్చింది. 1 2తో డివైడ్ చేశాం కదా, ఇక్కడ నెక్స్ట్ నెంబర్ 3తోనే డివైడ్ చేస్తున్నాను. 504 డివైడెడ్ బై 3 క్యాన్సిలైజేషన్ చేస్తే మనకు 168 వస్తుంది. మనకి నెక్స్ట్ నెంబర్ 168 కూడా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు 168 తీసుకుంటే 43 రావాలి. 168కి ఇక్కడ 1 2 3 యాడ్ చేసాంగా, నెక్స్ట్ నెంబర్ 4 యాడ్ చేస్తున్నాను. 4 యాడ్ చేస్తే 172 వస్తుంది. ఇక్కడ 1 2 3తో డివైడ్ చేసాగా, ఇక్కడ 4తో డివిజన్ చేస్తున్నాను. ఈజీ మెథడ్ ఏంది అంటే మనం ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తున్నామో అదే నెంబర్తో డివిజన్ చేస్తున్నాం. సింపుల్ లాజిక్. ఇక్కడ క్యాన్సిలైజేషన్ చేస్తే 43 వస్తుంది. ఇప్పుడు మనకి మిస్ అయిన నెంబర్ రావాలి కదా, సో మనకు 43 కదా, 43కి నెక్స్ట్ నెంబర్ 5 యాడ్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 5 యాడ్ చేస్తే మనకి 48 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 1 2 3 4 కదా, నెక్స్ట్ నెంబర్ 5తో డివిజన్ చేయాలి. మనకి ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తున్నామో అదే నెంబర్తో డివిజన్ చేయాలి. ఇప్పుడు 48 డివైడెడ్ బై 5 క్యాన్సిలైజేషన్ చేస్తే 9.6 వస్తుంది. ఇప్పుడు ఈ మెథడ్ అర్థమైంది కదా. ఏ నెంబర్తోనైతే మనం యాడ్ చేస్తున్నామో అదే నెంబర్తో డివిజన్ చేస్తున్నాం. సింపుల్ లాజిక్. అదే నెంబర్తో డివిజన్ చేస్తున్నాం. డివిజన్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. మిస్ అయిన నెంబర్ ఏదో వస్తుందన్నమాట. అయితే 9.6 ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కాబట్టి మనకి థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.